అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఆరోగ్యంగా ఉండేలా మంచి చాట్ రెసిపీ తయారు చేద్దాం. ఇదైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా తయారు చేసుకోవచ్చు. హెల్దీ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక చిన్న కప్పు కందిపప్పు, అదే కప్పుతో పెసరపప్పు, ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని పప్పు మునిగేలాగా నీళ్లు పోసుకొని పక్కన పెట్టేద్దాం. ఖచ్చితంగా ఈ 3 పప్పులతోనే చేయాలని ఏమీ లేదు. వీటిలో ఏ పప్పు ఉంటే ఆ పప్పుతో చేయండి. ఎలా చేసినా ఈ రెసిపీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో నేను చుక్కకూర, పాలకూర కూడా ఒక కట్ట వేస్తున్నా అన్నమాట. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల జొన్నపిండి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ జొన్నపిండి ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. జొన్నపిండికి బదులుగా రాగి పిండి అయినా వేసుకోవచ్చు. గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని, నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేయొచ్చు. ఒక 1/2 కిలో సొరకాయ ముక్కలు కట్ చేసి వేస్తున్నా. ఈ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక టమాటా, ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ సొరకాయకి బదులుగా బీరకాయ ముక్కలైనా వేయొచ్చు. నేను ఒకసారి బీరకాయతో చేశాను అన్నమాట. ఈసారి సొరకాయతో చేస్తున్నా. ఇప్పుడు ఇందులోకి మొలకెత్తిన శనగలు 1 కప్పు వేద్దాం. ఇలా టైం లేదు అనుకుంటే ఒక 4 గంటల ముందే నానబెట్టిన శనగలు వేసినా పర్వాలేదు. లేదంటే మొలకెత్తిన పెసలైనా వేయొచ్చు. ఇలా ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందు కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర, పాలకూర వేసేసి మనం ముందు కడిగి పెట్టుకున్నాం కదా పప్పులు, ఆ పప్పులు నీళ్లతో సహా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రానిచ్చామంటే కూరగాయలు, పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. నేను ఇక్కడ పులుపు కోసం చుక్కకూర వేసాను అన్నమాట. లేదంటే కొంచెం చింతపండు అయినా, లెమన్ అయినా పిండుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 విజిల్స్ రానిచ్చాను అన్నమాట. 4 విజిల్స్ తర్వాత పప్పు, కూరగాయలు, ఆకుకూరలు అయితే చక్కగా ఉడికిపోయినాయి. ఇలా ఉడికిన వాటిని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. మెత్తగా ఉంటే వద్దు అనుకునే వాళ్ళైతే ఇలానే ఉంచైనా తినొచ్చు. శనగలు అనేవి ఉడికి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం మెత్తగా అయింది కదా, గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న జొన్నపిండి ఉంది కదా, జొన్నపిండి పోసేసి జొన్నపిండి పప్పులో అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా, నైట్ డిన్నర్లోకైనా, లేదు అంటే స్నాక్ లాగా చాట్లా అయినా ఇచ్చేయచ్చు. చాలా చాలా హెల్దీ రెసిపీ. రైస్కి బదులుగా వారంలో 2-3 సార్లైనా ఇలా తయారు చేసుకొని తిన్నామంటే ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. పిల్లలు ఎక్కువగా బండి దగ్గర చాట్, పానీపూరి ఇవి తినడానికి ఇష్టపడతారు కదా. ఇలా ఒక్కసారి ఇంట్లో హెల్దీగా మొలకెత్తిన శనగలు, జొన్నపిండి, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ వేసి తయారు చేసి ఇచ్చి చూడండి. హెల్త్కి మంచిది. అలానే ఇష్టంగా తింటారు. మనం కూడా ఎప్పుడైనా హెవీగా బిర్యానీ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ తిన్నప్పుడు నెక్స్ట్ డే ఇలా తయారు చేసుకొని తిని చూడండి. పొట్టకి హాయిగా ఉంటుంది. 1 స్పూన్ నూనెలో కరివేపాకు చిటపటలాడించి వేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ప్లేట్లో పెట్టుకొని పైన కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డ ముక్కలు, నిమ్మరసం వేసుకొని తింటే నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. తయారు చేసిన వాళ్ళకి తిన్న వాళ్ళు 100కి 100 మార్కులు ఇవ్వాల్సిందే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.